అస్సలు నమ్మశక్యంగా లేదు శ్రావ్య. కళ్ళనెవరో కనికట్టు చేసినట్టుగా ఉంది. ఏమాత్రం చిన్న తేడా లేకుండా అచ్చుగుద్దినట్టు ఇద్దరూ ఒకేలా ఉండడమేంటి? ఇదెలా సాధ్యం? కవల పిల్లలు తప్ప ఒకే తల్లి కడుపున పుట్టిన ఇద్దరూ కూడా మరీ ఇలా ఒకేలా ఉండరు కదా శ్రావ్య. అలాంటిది అక్కా చెల్లెళ్ల పిల్లలు ప్రింట్ చేసినట్టు ఒకేలా ఎలా ఉంటారు? నేనిక్కడ నా పాటికి నేను మాట్లాడుతూ ఉంటే నువ్వేం ఆలోచిస్తున్నావు శ్రావ్య? చనిపోయిన జ్యోతి హైదరాబాద్కి చెందిన అమ్మాయిగా పోలీసులు గుర్తించారు. మాట్లాడవేంటి శ్రావ్య? అది కాదత్తయ్య, జ్యోతి యాక్సిడెంట్లో చనిపోయిందని పేపర్లో కూడా న్యూస్ వచ్చింది. కానీ అది చావలేదు. ఇన్నాళ్ళు గాయాలతో హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించుకుంది. ఆల్మోస్ట్ స్ప్రోలో కూడా లేదని ఇప్పుడు తనొచ్చాకే అర్థమవుతుంది. మనం ఇక్కడ వర్షాన్ని చూసి వర్షాన్ని ఆ జ్యోతి అని అనవసరంగా కన్ఫ్యూజన్ అయి టైం వేస్ట్ చేసుకున్నాం. ఇప్పుడొచ్చింది కన్ఫర్మ్గా జ్యోతిని. మీరు అనవసరమైన అనుమానాలు పెట్టుకోకండి. ఒకేలా ఇద్దరు ఎందుకున్నారంటే ఉన్నారు అంతే. కళ్ళ ముందు క్లియర్గా కనిపిస్తున్నారు కదా. అది కూడా కరెక్టే శ్రావ్య. అత్తయ్య, ఇక మన డౌట్లు చాలు. తన జ్యోతిని, శారదా మీద ఉన్న మీ పగని జ్యోతి మీద తీర్చుకోండి. తను మళ్ళీ రాజీవ్కి దగ్గర కాకుండా ఎలా దూరం చేయాలో నేను చూసుకుంటాను. సరేనా అత్తయ్య? అలాగే శ్రావ్య. నువ్వన్నట్టు డైలమాతో మనం చాలా టైం వేస్ట్ చేశాం. ఇక నుంచి మన టార్గెట్ మీద ఫోకస్ పెడదాం. ఏం చేస్తున్నావు? నా కొడుకుతో సంతోషంగా గడపడానికి రెడీ అవుతున్నావా? అలా అంటారేంటి అత్తయ్య గారు? అయినా నా ఇంటి ముందు టెంట్ వేసి ధర్నా చేసి నా కొడుకును వద్దని వదిలేసి వెళ్ళిపోయావు కదా. వెళ్ళిపోయిన దానివి మళ్ళీ ఎందుకొచ్చావు? హాస్పిటల్ నుంచి అట్నుంచటే నీ దారి నువ్వు చూసుకోవాల్సింది. చూడు, నువ్వు వచ్చినంత మాత్రాన నా కొడుకుతో కలిసి నిన్ను సంతోషంగా ఉండనిస్తాను అనుకుంటున్నావేమో. అదస్సలు జరగని పని. చెప్పాను కదా అత్తయ్య గారు, ఆ టైంలో నేనున్న సిచ్యువేషన్లో కోపంతో తొందరపడి నిర్ణయం తీసుకున్నాను. అయ్యిందేదో అయ్యింది, వదిలేండి అత్తయ్య గారు. నేను అదే చెప్తున్నాను. నువ్వు రాజీవ్ని వదిలేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఏం మాట్లాడుతున్నారు అత్తయ్య గారు? నేను నా భర్తని వదిలి వెళ్ళిపోవడం ఏంటి? దొరబాబు నా బావ. మేమిద్దరం ఎప్పటికీ కలిసి ఉండాలని ఆ దేవుడు మా బంధాన్ని ఈ తాళితో కలిపి రాత రాశాడు. మేమిద్దరం బావ మరదలమని తెలియకముందే మేము పెళ్లితో ఒకటయ్యాం. మమ్మల్ని మీరే కాదు ఎవ్వరూ విడదీయలేరు. నేను నా భర్తతోనే కలిసి ఉంటాను. ఉంటాను అని తెగేసి చెప్తున్నావేంటి? అది కుదరదు అని నేను చెప్తున్నాను కదా. మీరు చెప్తే సరిపోతుందా? దొరబాబు కట్టిన తాళి నా మెళ్ళో ఉంది. తనే నా భర్త. తనతోనే కలిసి ఉంటానని నేను కూడా చెప్తున్నాను. ఏంటి మాట తేడాగా ఉంది? నువ్వు శారద కూతురివి. నువ్వు తన బిడ్డవి అని తెలియకముందే నిన్నొక పని మనిషిలా చూశాను. తెలిసాక ఎందుకు వదులుతాను? నా కొడుకుతో ఎందుకు ఉండనిస్తాను? నీ మెళ్ళో మంగళసూత్రం ఉంటేనే కదా నా కొడుకు నీ భర్త. ఇదే లేకపోతే చేయి తీయమన్నానా? ఇంకొక్కసారి నా తాలిబొట్టు మీద చెయ్యి వేశావో నేనేం చేస్తానో నాకే తెలీదు. ఏంటే నన్ను నెట్టేసిందే కాక నాకే వార్నింగ్ ఇస్తావా? ఏంటి నీ ధైర్యం? చావు దాకా వెళ్ళొచ్చాను.
నేను దొరబాబుని వదిలి అస్సలు వెళ్ళను. తనతోనే కాపురం చేస్తాను. మా మధ్యన ఎవ్వరొచ్చినా సరే